మ్యామ్ ఒకసారి ఈ బ్లౌజ్ చూస్తారా? స్వప్న అనే కస్టమర్ పేమెంట్ చేశారా దీనికి? ఏది లావణ్య? ఈ పింక్ బ్లౌజ్. ఈవిడ స్వప్న కదా, చాలా సార్లు కాల్ చేసాం లావణ్య, అయినా కూడా ఈవిడేం రెస్పాండ్ అవ్వలేదు. సో అసలు దీని సంగతి ఏంటి? 3 months అయిపోయిందా మనం చేసి దీన్ని? 3 months అయింది. 3 months అయినా కూడా కస్టమర్ నుంచి నో రిప్లై. సో అదేంటి సంగతి? మీ అందరూ చాలామంది అంటారు బొటిక్ వాళ్ళు చాలా ఎర్న్ చేస్తున్నారు, చాలా ఛార్జ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో ఎవరు ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది. బట్ మాకు జరిగే లాస్ అయితే మాత్రం ఇలాంటివి అనమాట. సో ఈ కస్టమర్ పేరు స్వప్న అండి, ఇనిషియల్ ఇస్ ఆర్. ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది. మన దగ్గర వర్క్ చేయించుకున్న వాళ్ళకి, పర్టికులర్గా మగ్గం వర్క్ చేయించుకున్న వాళ్ళకైతే తెలుసు, పర్ అవర్కి మనం 220 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాము. 25,000, 30,000 వర్త్ అయ్యే బ్రైడల్ బ్లౌజెస్ కూడా మన దగ్గర 15,000, 18,000కి అయిపోతాయి. బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ ఏ సర్వీస్ అండి. నాకు మగ్గం వర్క్ అనేది బిజినెస్సే కాదు. నా బిజినెస్ అంతా ఆన్లైన్ కిడ్స్ కస్టమైజేషన్, ఫ్యామిలీ కోంబోస్, ఇదే నా బిజినెస్. కానీ దానికి అడిషనల్ సర్వీస్ కింద నేను మగ్గం వర్క్స్ కూడా, నా డ్రెస్సెస్ కస్టమైజేషన్ చేసేటప్పుడు నేను ఎలా అయితే ఛార్జ్ చేస్తానో అదే విధంగా కస్టమర్స్కి కూడా ఛార్జ్ చేస్తానండి. ఇదే నేను చేసే పెద్ద మిస్టేక్ అనమాట. సో ప్రతి కస్టమర్కి వాళ్ళు ఒక ప్యాటర్న్ చూపించిన తర్వాత మనం ఎస్టిమేషన్ అయితే ఇస్తాము. ఇన్ని అవర్స్లో వర్క్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంత ఛార్జ్ అవుతుందని ఒక 100 రూపీస్ అటు ఇటులో కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ మనం ఇచ్చిన ఎస్టిమేషన్ కన్నా కూడా ఆల్వేస్ తక్కువే అవుతుంది అనమాట. బట్ ఈ కస్టమర్ వచ్చేసి ప్రతిదీ మా టీం వాళ్ళతో డిస్కస్ చేసి ఆవిడ ప్రతిదీ కస్టమైజ్ చేయించుకొని అంతా అయిపోయిన తర్వాత దీనికి మనం ఛార్జ్ చేసిన తర్వాత ఆవిడ మాతో మాట్లాడడం మానేశారండి. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఆవిడకి కాల్ చేశాను. వేరే వాళ్ళు ఎవరితోనో కాల్ చేయించారు, వాళ్ళు ఊర్లో కనుక్కుంటే చాలా తక్కువగా చేసేస్తున్నారు ఈ వర్క్ అని చెప్పారంట. ఒకటండి, మన ఊర్లో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఒక 200కే అయిపోతుంది. అదే మనం బయట సిటీలోకి వచ్చి ఒక బొటిక్లో కస్టమైజ్ చేయించుకోవాలి అంటే 1,800, డిపెండ్స్ ఆన్ ద ఏరియా అయితే ఛార్జ్ చేస్తారు. డజంట్ మీన్ మన దగ్గర ఇలాంటి పట్టు బ్లౌజ్ వదిలేసి దీని మీద ఇంత వర్క్ చేయించిన తర్వాత ₹1 కూడా కస్టమర్ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ అయితే తీసుకోలేదు. సో ఈ కంప్లీట్గా ఈ వర్క్కి నేను నా వర్కర్స్కి పేమెంట్ చేయాలి, స్టిచ్ చేసినందుకు మాస్టర్స్కి, టైలర్స్కి చేయాలి. సో ఈ బ్లౌజ్ అంతా కూడా నాకు లాస్ అనమాట. ఇంకా కస్టమర్ ఇలా మేము ప్రతిదానికి మెజర్మెంట్స్ పెట్టేసి డిస్పాచ్ అప్పుడు మెజర్మెంట్స్ చెక్ చేసి కూడా పంపిస్తాము. ఆవిడ అసలు ఈ బ్లౌజే నాది కాదని చెప్పి నాతో చాలా ఆర్గ్యూ చేశారు 3 months బ్యాక్. ఆవిడ నా షాప్కి వచ్చిన ఫుటేజ్ అన్నీ కూడా ఆవిడ పంపించాము, అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నో రెస్పాన్స్. సో మాకు జరిగే లాసెస్ ఇంత హెవీగా ఉంటాయన్నమాట. ఇంత వర్క్ బయట బొటిక్స్లో, సిటీస్లో చేయించాలి అంటే ఎంత అవుతుందో మీరు కనుక్కొని ఒకసారి మీకు తెలిసిన ఐడియాస్ అయితే నాకు కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంత వర్క్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెట్ మీద ఇదంతా కూడా ఇలా 3 layers ఆఫ్ స్కాలప్ చేయించారు. ఇంత వరకు మీరు సిటీలో ఒక బొటిక్లో చేయించాలి అంటే ఎంత ఛార్జ్ తీసుకుంటారనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దయచేసి ఇలాంటి లాసెస్ నాకే కాదు ఎవరికీ చేయకండి. థ్యాంక్ యూ.